దైవమర్మములు ఫిబ్రవరి 10. ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదం క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. నిర్గమాకాండం 24:10. ప్రత్యక్షపు గుడారంను గురించి చదివినప్పుడు దేవుని ఆత్మీయ మందిరము గురించి కొంత గ్రహించగలము. సామాన్యముగా చూచిన ఎడల ఈ వివరములన్నీ చదివి మన సమయం ఎందుకు వ్యర్థపరచవలనని మనం అనుకునవచ్చును. కానీ ఈ వివరములు పరలోకపు సంగతులని గ్రహించినప్పుడు మనము భక్తి మర్యాదలతో చదివేదము. 6 దినములు దహించు అగ్నిని పోలిన దేవుని మహిమను మొదటిగా మోషే చూచెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు మోషే మేఘములో ప్రవేశించును. నిర్గమకాండం 24:16-18. ఏ మనుషును చూడకుండునట్లు మేఘం అతన్ని కమ్మెను. దాని తరువాత 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మాట్లాడుట మోషే వినెను. దేవుడు మాట్లాడక మునుపు ఆయన మహిమను మోషే చూచినని ఇక్కడ మనం గమనించుచున్నాము. విరిగి నలిగిన హృదయం కలవారే దేవునితో సహవాసం కలిగియుందురు. దేవుని నోట బూరగాను సేవకునిగాను వాడబడక మునుపు మోషే అనేక పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండెను. ఇది దేవుని క్రమము. దేవుని నిమిత్తము శ్రమలను అనుభవించి ఏ శ్రమనైనా ఎదుర్కొనుటకు సిద్ధముగానున్నప్పుడు ఈ విషయములను సామాన్య విధానములో దేవుడే మనకు బయలుపరచును. మనము కూడా విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క స్వరమును వినగలుగుటకు దేవుని యొక్క మహిమను చూడగలిగినట్లు దేవుడు మనకు అటువంటి ఆధిక్యతను దయచేయనుగాక. ఆమేన్.